నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగా. ఇక మీరు స్క్రీన్ మీదనే చూసుంటారు కదా. సో నేను రెగ్యులర్గా ఈరోజు వినాయక చవితి సందర్భంగా రెగ్యులర్గా వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. సో మీరు ఎప్పటి నుంచో నన్ను ఆదరిస్తున్నారు, అట్లనే 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అట్లనే నా వ్యూవర్స్కి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరు అనుకున్న సాధించాలని కోరుకుంటున్నా. అట్లనే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా. మీకు ఏదైనా ఏ వీడియోలైనా కావాలా, ఫలానా కంటెంట్ కావాలంటే కూడా నేను ఆ వీడియో చేస్తా. ఇప్పటి వరకు నేను వీడియో పెట్టినా పెట్టకపోయినా రెగ్యులర్గా చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అట్లనే ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి షురూ చేసుకుందాం మళ్ళీ మన వీడియో స్టార్ట్. ఈరోజు వినాయక చవితి రోజు అందరు కలగురగాయ చేసుకుంటాం కదా. ఇగో మా అమ్మ కూడా కలగురగాయ చేస్తుంది. అట్లనే మాకు ఆచారం ఏంటిదంటే తుమ్మి కూర, చింతకాయ పచ్చడి ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలా. పాయసంతో పాటు ఇది పెట్టాలన్నమాట. ఇది ఎట్లా చేస్తామో చూపిస్తా. ఇక తుమ్మి కూర మంచిగా వాష్ చేసుకొని అది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం అంత జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు, అట్లనే తుమ్మి కూర ప్లస్ చింతకాయ ఇట్లా వేసుకొని కొంచెం చిటికెడంతా పసుపు వేసుకొని మంచిగా మగ్గనిచ్చినాం అనుకో, అది దగ్గరకు అవుతుంది అనమాట. దగ్గరకు అయిన తర్వాత చల్లగా చేసుకొని గ్రైండ్ చేసుకునుడే. ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. అది మంచిగా దగ్గరికి రావాలా, అంతే. ఈజీ అంటే ఈజీ, మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది. చేసుకున్నాం కదా. చల్లగా అయిన తర్వాత ఇట్లా గ్రైండ్ చేసుకోవాలంటే మరీ సన్నం కాదు, మెత్తగా కాదు, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకుంటే అయిపోతుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అంతే. కావాలంటే పప్పు దినుసులు వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. సో ఇది దీంట్లో పోసుకుంటే దీంట్లో తీసుకున్నాం కదా, ఎందుకంటే ఎక్కువ చేసి మనం ఒక 2 days ఏమో తింటాం అంతే. దాన్ని ఇంత వేసి పడేసుడు ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఈరోజు ఇంత తృప్తిగా తింటే సరిపోతుంది. మేమైతే బయట ఏం పెట్టలేము, దేవుడి గుళ్ళనే ఇట్లా డెకరేషన్ చేసి మా ఆయన మండపం రెడీ చేస్తున్నాడు. ఇక్కడనే పెట్టేసుకున్నాం అనమాట, చిన్నదే కదా. సో ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా ఇక్కడనే పెట్టుకుందామని ఇక్కడనే పెట్టేసినాము. మా ఆయన ఫస్ట్ ఆకేసి బియ్యం పోసి, ఎవ్రీ ఇయర్ మా ఆయననే చేస్తాడు మొత్తం పూజ. మా ఆయనకు చాలా ఇష్టం అనమాట. అట్లనే ఊర్లలో అయితే సాయంత్రం పూట పొద్దున గణపతులను తీసుకొస్తారు, హనుమన్ల కడ పెడతారు. తర్వాత సాయంత్రం ఎదురుకొచ్చి మంచిగా డప్పులతో ఎదురుకొచ్చి సాయంత్రం పూజ చేస్తారు కదా. సో ఇక్కడైతే అందరు ఇంట్లల్లో పెట్టుకునేటోళ్ళు మాత్రం పొద్దున్నే చేసుకుంటారు అన్నమాట. మేము కూడా మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసుకున్నాము. చూసిండ్రు కదా, ఇక్కడ మంచిగా మా కొడుకు ఎట్లా ఎత్తుకొస్తున్నాడో, మా అన్న కొడుకు కూడా ఉన్నాడు. అట్లనే పాట పెడదాం అనుకున్నా, ఎన్నిటికీ కాపీరైట్స్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఎందుకులే అని చెప్పేసి పెట్టలేను. మంచిగా వాళ్ళే గణపతి బొప్ప మోరియా అనుకుంటే ఎత్తుకొస్తున్నారు. నిజంగా వినాయక చవితి అంటే పిల్లల పండుగనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే వచ్చే ఒక నెల నుంచే వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. ఇక ఊర్లలో అయితే చెప్పనక్కర్లేదు, సిటీలో అంతా ఉండదు, కానీ ఊర్లలో అయితే గల్లీలో పెడతారు. ఎప్పటి నుంచో ఇక మండపం ఎక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడతారా అక్కడ పెడతారని అన్ని గణపతుల దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. మంచిగా అనిపిస్తుంది. ఇక మా ఆయన అయితే పూజ స్టార్ట్ చేసిండు. ఎట్లా సింపుల్గా మంచిగా అంతా గ్రీనరీతో ఇట్లయితే పెట్టుకున్నాం మేము వినాయకుడిని, మట్టి వినాయకుడిని. ఎందుకంటే కలర్ వినాయకుడిని తెలిసిందే కదా. సో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడినే పెట్టుకోవాలి, మంచిది. అట్లనే ఇక్కడైతే గౌరమ్మని చేస్తున్నా నేను. గౌరమ్మని చేసి అక్కడ పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇట్లా గౌరమ్మని చేసుడు మంచిగా అనిపిస్తుంది. ఇక గౌరమ్మని చేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. అట్లనే చాలామంది ఇట్లా పసుపు వినాయకుడిని కూడా చేసి పూజిస్తారనమాట. మేమైతే ఇట్లా గౌరమ్మని చేసి అక్కడ పెడతాం గణపతి ముందర. కొందరు పంతుల్ని పిలుచుకొని కూడా చేయించుకుంటారు కదా. ఇక మన దగ్గర వ్రతకల్పం బుక్ ఉంది, దాంట్లో చూసుకుంటా నేను చదువుతూ ఉంటే మా ఆయన చేస్తూ ఉన్నాడు అనమాట. నేను లాస్ట్కు మామ అనుకున్నా అంతే. ఇక మొత్తం చదువుకుంటూ పోతే మా ఆయన ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాడనమాట. మా పిల్లలు, మా అమ్మ కూడా అక్కడ కూర్చున్నది.
ఇంకొకటి ఏంటిదంటే మా అత్తమ్మ మీకు కనిపించదు ఈ వీడియోలో, ఎందుకంటే మా అత్తమ్మ తిరుపతిలో ఉంది. సడన్గా ఇంతకుముందు బుక్ చేసింది అదే రోజు వచ్చిందనమాట. ఇక తిరుపతిలో ఉంది, తిరుపతిలో దర్శనం చేసుకుంటుంది. ఇక మేమైతే ఇంకా ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఉంటుంది, ఈసారి మాత్రం మేమే చేసుకుంటున్నాము. ఇగో ఇట్లా బుక్కు, కొత్త బుక్కు పెన్ను ఖచ్చితంగా పెడతాం కదా, మీరు కూడా పెడతారా కామెంట్ చేయండి. పిల్లలైతే వాళ్ళది సూచిరాత అంటారు కదా, తెలుగుది, హిందీ, ఇంగ్లీష్ అట్లనే ఒక చిన్న బుక్కు పెన్ను వాళ్ళది పెట్టుకొని ఇట్లా రాస్తారు. మా ఆయన హోమ్ రాస్తే నేనేమో ఓం గణేశాయ నమః అని రాసి అక్కడ పెట్టినాం అన్నమాట. సో అదొక థ్రిల్ అన్నమాట, ఏందో అదొక సంతోషం అనిపిస్తుంది. ఇట్లా కొత్త బుక్కు ఇట్లా రాసి అక్కడ పెడితే మంచిగా అనిపిస్తుంది. అట్లనే ప్రాణాయామం చేసుకొని ఇంకా స్టార్ట్ చేసినాము. ఇక మేము ఇట్లా స్టార్ట్ చేసినామో లేదో, నా కొడుకు అయితే నేను వస్తా మమ్మీ నేను కూడా చేస్తా అని కూర్చున్నాడు. మంచిగా పంచ కట్టుకొని లోపలికి వచ్చి అయితే ఇక ఏదో మంత్రాలు చదివినట్టు నేను చదువుతున్నా, ఇక వాడు కూడా ఏదో చదివినట్టు చేసి ఇక ఆగమాగం చేస్తున్నాడు. అది కండువా వేసుకుంటున్నాడు, వద్దని తీసేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఇక తర్వాత అయితే ఇక మా ఆయన దగ్గరకు వచ్చి నేను కూడా ఇట్లా పువ్వులు చల్లుతా, అక్షింతలు చల్లుతా అని చెప్పేసి అట్లనే వచ్చి కూర్చున్నాడు. ఇక సరే అని చెప్పేసి కొద్దిసేపు కూర్చుంటాడో లేదో అని అనుకున్నాము. ఇక కొంచెం సేపు అట్లా ఉన్నాడు, ఇట్లా వేసిండు, అట్లా పోయిండు అనమాట. ఇక అంతే, పిల్లలంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇట్లాంటి. ఇగో చూసింటారు కదా ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇట్లా గణపయ్యని చూడంగానే కడుపు నిండిపోతుంది, అసలు ఎంత మంచిగా కనిపిస్తారు. ఇదైతే మొత్తం పూజ అయిపోయింది, ధూపం ఇచ్చినాము. ఇక మొత్తం చూపించాలి మీకు, చిన్న చిన్న షార్ట్ కట్ చూపించిన. మొత్తం అయితే ఇలా వీడియో మొత్తం లాగ్ అయిపోతుంది. ఇక మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. నాకు అన్నయ్య అక్కడ నుంచి వెయిటింగ్ అనమాట, ఎప్పుడు కొడతావు పప్ప తొందరగా కొట్టు, నేను కొబ్బరి నీళ్ళు తాగాలి అని అప్పటి నుంచి వరుతున్నాడు అనమాట. సో గ్లాస్ అక్కడ జరపంగానే దాంట్లోనే పోస్తావా, నాకే ఫస్ట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. సో ఇంట్లో చిన్నపిల్లలందరూ అంతే, కొబ్బరి నీళ్ళు అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఇక అది ఇచ్చేసిన తర్వాత మేము పాయసం కూడా పెట్టినాం. పాయసం తుమ్మికూర పచ్చడి పెడతాం కదా, ఇక్కడ పెట్టిన తర్వాత గడపల దగ్గర కూడా పెడతాము. సో మెయిన్ గడప దగ్గర, వంట రూమ్ గడప దగ్గర, ఒకవేళ బాల్కనీస్ ఉంటే అక్కడ పాయసము తుమ్మికూర పచ్చడి అక్కడ 3-4 దగ్గర పెడతామన్నమాట. ఖచ్చితంగా పెట్టాలి అది. ఇక లడ్డుతో పాటు అయితే దేవుడికి ఇవన్నీ ఫ్రూట్స్ వీటితో పాటు ఇస్తాం కదా. ఇక తర్వాత అందరం హారతి తీసుకున్నాము. హారతి తీసుకున్నాక మా ఆయన గుంజీలు తీస్తున్నాడు అనమాట. ఎవ్రీ ఇయర్ తీస్తాము, నేను కూడా తీస్తుండే, ఈసారి ఇంకా నాకు నడవదని చెప్పేసి తీస్తలేను. సో చూసిండ్రు కదా, మా ఆయన 21 గుంజీలు తీసిండ్రు, నేను కొన్ని ఇచ్చిన. ఇక తర్వాత అయితే ఇక పూజ మొత్తం అయిపోయింది, కొంచెం రిలాక్స్ అవుతున్నాడు మా హస్బెండ్. ఇక తీర్థం ఇచ్చినాక మా ఆయన ఏమంటున్నాడంటే కాలు మొక్కవా అని అడుగుతున్నాడు. మెల్లగా ఎట్లా చూస్తున్నాడు చూడండి. ఇక చూసి తర్వాత కాలు మొక్కు, పూజ చేసుకున్నావు కదా అంటున్నారు. ఇక మొక్కనికి పోతే మాత్రం వద్దులే అని అంటున్నాడు. ఇక మేమందరం తీర్థాలు తాగి జరంత రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక మా ఆయన చెప్పినందుకన్నా ఇక కాలు మొక్కుతా అని చెప్పేసి మొక్కుతే వద్దొద్దు అన్నాడు. ఈ తర్వాతనేమో ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు చల్లగుండి నన్ను చల్లగా చూసుకో అని. ఇక మా కొడుకు వచ్చిండు, కన్నయ్య గారిని విలువంగానే వచ్చి తాగిండనమాట తీర్థం. ఇక అయిన తర్వాత భోజనానికి కూర్చున్నాము మంచి అరిటాకుల. ఇగో ఫస్ట్ మా వదిన పంపించిన తుమ్మికూర పచ్చడి వేసుకొని నేను చేసిన తుమ్మికూర పచ్చడి పెట్టుకున్నా. ఇక తర్వాత వేడి అన్నము, పులిహోర, కలగూరగాయ అయితే ఖచ్చితంగా చేయాలి కదా, కలగూరగాయ చేస్తారు. అట్లనే మా వదిన వాళ్ళు సాంబార్ పంపించిండ్రు, కలగూరగాయ పంపించిండ్రు, పచ్చడి సాంబారు. ఇక ఏంటిదంటే పాయసం మేము కూడా చేద్దాం అనుకున్నాము. మా ఆయన మామిడికాయ పప్పు చేయమన్నాడు. ఇక ఇవన్నీ చేసుకున్నాము. అట్లనే పాయసము, చింతకాయల పాయసము, కలగూరగాయలు, అట్లనే పరమాన్నము, వడ, పూర్ణము ఇవన్నీ పెట్టుకొని ఇక మీకు చూపిస్తున్నా చూడండి. ఎందుకంటే వాయిస్ సరిగ్గా రాలేదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అన్నీ రెడీ పెట్టుకొని మేము తినడానికి అయితే కూర్చున్నాము. అట్లనే మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. వినాయక చవితి ఎట్లా జరిగింది. ఇది మంచిగా తిన్న తర్వాత అయితే మేము పార్కుల గణేష్ని పెడతారు ఎవ్రీ ఇయర్. సో మేము అక్కడికి ఎవ్రీ ఈవినింగ్ డైలీ ఉంటుంది అనమాట, 9 రోజుల పూజ. ఇక్కడికి వచ్చిన పార్కులో పెట్టినరు. ఇప్పుడు అక్కడైతే ఊర్లలో అయితే మంచిగా
గల్లీలో పెడతారు కదా. ఇక్కడ ఇక సిటీలో అయితే పార్కుల దగ్గర ఎవరి గల్లీల వాళ్ళు, ఎవరి అపార్ట్మెంట్ల కింద వాళ్ళు పెట్టుకుంటారు. మాకైతే ఇక్కడ ఎవ్రీ ఇయర్ మంచిగా అరేంజ్ చేస్తారు. నాకైతే ఇట్లా మస్తు ఇంట్రెస్ట్ అనమాట. గణపతి దగ్గర పోవుడు, ఊర్లలో అయితే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పోయి సాయంకాలం మంచిగా ఆవేసి ఇక్కడైతే మనం అరిటాకు యూజ్ చేస్తున్నాము కానీ అక్కడైతే టేక్ షర్ట్ ఆకులు ఉంటాయి కదా, టేక్ షర్ట్ ఆకులు అక్కడ గణపతి దగ్గర వేసినది మంచిగా అనిపిస్తుంది. ఇక అక్కడ పూజ అయిపోయింది, అందరు వచ్చిండ్రు, పూజ జరుగుతూ ఉన్నది, హారతి తీసుకున్నారు అందరూ. మా వదిన పైననే ఉందన్నమాట. ఇక నేనైతే కొంచెం లేట్ వచ్చిన. మా ఓడైతే పైకి ఎక్కిండు. మంచిగా ఎవ్రీ ఇయర్ పూజ చేస్తారు. రోజు ఒక 2-3 జంటలు కూర్చొని పూజ చేస్తారు. మా కన్నయ్య అయితే మంచిగా మొక్కుతున్నాడు. నాకైతే గిట్లా గణపతుల దగ్గర వండినప్పుడు మంచిగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు ఇంట్లో ఫుడ్ కంటే ఇట్లా బయట గణపతుల దగ్గర అన్నదానం చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇక నేను కూడా పైకి ఎక్కిన, మంచిగా మొక్కిన. ఇక మా వదిన కనిపించింది, అప్పటిదాకా కనిపించలే, ప్రసాదం ఇస్తుంది. వీడియో తీస్తున్న అక్క అని చెప్తే అందరికీ హాయ్ చెప్తుంది. అందరు ప్రసాదాలు తెచ్చింది ఒక దగ్గర పెట్టి ఇట్లా రెగ్యులర్గా ఈవినింగ్ మాత్రం ఇంకా డిన్నర్ అయిపోతుంది అనమాట. ఇక్కడనే అందరు కలిసి ఇట్లా పెట్టుకొని అందరూ మంచిగా తింటారు. ఇక్కడనే ఏమేమి ఉన్నాయంటే పులిహోర, లడ్డు, పరమాన్నం, పాయసము, గుడాలు, ఇంకా అన్ని రకాల స్వీట్స్ కూడా పెట్టిండ్రు. మన గల్లీలో గణేష్ని దర్శించుకున్నాము. సో అక్కడికి అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట. ఇక్కడికి వచ్చినాము. సో పొద్దున్న నుంచి రాలే, ఎట్లా చేసిండ్రో ఒకసారి చూద్దాం రండి. వినాయకుడి కోసము లిఫ్ట్ దగ్గర నుంచి పెట్టిండ్రు. లిఫ్ట్లో వస్తాడా, మెట్ల మీద వస్తాడా అని మెట్ల దగ్గర నుంచి వేసిండ్రు, లిఫ్ట్ దగ్గర నుంచి కూడా అడుగులు వేసిండ్రు. ఆహా, అయ్యో రామా, ఈ వీడియోలో చూసి లడ్లు అనుకున్నా నేను. మోతీచూర్ లడ్లు తినొచ్చు అనుకున్నా. ఇవి దీపాలంట. సూపర్ రెడీ చేసిండ్రు. బాగుంది. లడ్డు కూడా ఉంది చేలా. పెట్టినావా? పెట్టిందా? నువ్వు పెట్టినా? ఓకే. అవునా? ఏ బాగుంది. తీస్తున్నాం కదా, వెనకాల హృతిక్ రోషన్ ఎందుకు వచ్చింది అనుకున్నారు. ఆ టీవీ ఆగిపోయింది, అసలు స్ట్రక్ అయిపోయింది అనమాట. కింద బటన్ ఉంది, కదిలియ రాదని చెప్పేసి అట్లనే ఉన్నది. కామెంట్ పెట్టకుండ్రి ఎందుకు వచ్చిండు వినాయకుడు వెనకాల అని. మా ఇంట్లో వినాయకుడితో స్టార్ట్ చేసి మా వదిన వాళ్ళ ఇంట్లో వినాయకుడితో ఈరోజు వీడియో మొత్తం ఎండ్ అవుతుంది అనమాట. మీకు నచ్చితే లైక్ కొట్టండి, కావాల్స్తాయి ఏమైనా కావాలంటే కింద కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు నాకు ఇట్లనే సపోర్ట్ ఉండండి. నమస్తే. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగా. ఇక ఇయర్లో అయితే ఒక స్పెషల్ డే ఉన్నదనమాట. సో రెడీ అయింటారు కదా, మస్తు రోజులకు ఒక మంచి రెడీ అయింది అనుకుంటున్నారేమో. ఇక ఈరోజు ఏంటిదో అసలు ఏది స్పెషలో ఇక మా అత్తమ్మ వస్తుంది, అటు నుంచి వచ్చినాక అన్ని వివరాలు చెప్తుంది. ఈరోజు 5th month శ్రీమంతం. ఈరోజు కాదు, బర్త్డే ఇవాళ. బర్త్డే శ్రీమంతం రెండు కలిపి సెలబ్రేషన్. చున్నీ వాటు చీర, గాజులు, స్వీట్. ఇప్పుడు ఇది కట్టుకొని రెడీ అయ్యిరా. కూడా పెట్టు. ఇన్ని బుట్టలా? ఏమో బుట్టలు. నేను బుట్టలు పట్టుకొచ్చా. అంటే ఈ బుట్టలు ఖాళీనా? అంటే ఈ బుట్టలు అలా నింపుతాం ఇక ఇప్పుడు. ఓకే, నువ్వు రెడీ అయ్యి వచ్చినాక అవి కూడా నిండుగా తీసుకొచ్చి మళ్ళీ ముట్టిస్తాం.
నాన్ వెజ్ వాళ్ళకి మటన్ కర్రీ అట్లనే చికెన్ చేస్తున్నాము. అట్లనే వెజ్ వాళ్ళకి కొంచెం ఒక్క పొద్దులు ఉంటాయి ఫ్రైడే కాబట్టి. ఇగో మా వదిన పన్నీర్ బటర్ మసాలా చేస్తుంది. అట్లనే పూరీలు కీరు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అదేంది శ్రీమంతంకి నాన్ వెజ్ వండుకుంటారు అని. వండుకోవచ్చు, అది మన ఇష్టము. సో మేము ఈవినింగ్ చేసుకుంటున్నాం ఇంట్లో దీంట్లోనే కాబట్టి వండినాం అనమాట, వెజ్ ప్లస్ నాన్ వెజ్. ఈ రోజు నా శ్రీమంతం ప్లస్ బర్త్డే రోజు నేను స్నీవా స్టూడియో బుక్ చేసుకున్నాను అనమాట. మా స్నిగ్ధ ప్రియ మంచిగా చేస్తుంది. ఎట్లా చేస్తుందో మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా. సాయంత్రం శ్రీమంతంకి అన్ని డ్రై ఫ్రూట్స్ 5 రకాలు, తర్వాత సకినాలు పిండి వంటలు 5 రకాలు, ఇవి గర్జెలు రెండో రకం, ఇది పిండి వంటలలో రెండో రకం గర్జెలు, ఇది మురుకులు మూడో రకం, నాలుగో రకం అరిసెలు, ఐదో రకం లడ్డు, ఆ ఫ్రూట్స్ తెచ్చి పెట్టమ్మా ఇంట్లో అన్ని. పెట్టేసినావా? 5 రకాల ఫ్రూట్స్ పెట్టు. ఇది మళ్ళీ పూలదండ పెడదాం ఇలా. ఫ్రూట్స్ అన్ని అందులో పెట్టు 5 రకాలు. జామ పండ్లు, సీతాఫలము, జామకాయలు దానిమ్మలు ఖచ్చితంగా పెడతారు కదా సీజన్ లో. మ్యాంగో సీజన్ అయితే మ్యాంగోస్, ఈ సీజన్ సీతాఫలాలు కాబట్టి సీతాఫలాలు తీసుకో. ఆరెంజ్, ఈ సీతాఫలాలు మధ్యలో పెట్ట ఆరెంజ్. ఫ్రూట్స్ అయిపోయినాయి 5 రకాలు అయిపోయినాయి. అవి దొంతులు ఇప్పుడు దీపావళి కదా, ఇక దీపావళి దొంతులు దీపంతలు ఇవి దొంతులు అక్కడ పెట్టినా ఇక్కడ ఉన్నాయా? దాని వెనకాల ఉన్నాయి. ఇవి కలర్స్, ఇవి ముగ్గేసుకుంటాం కదా దీపావళి. కూడా తెచ్చేసినా ఇవాళ అన్ని కుదిరినాయి. శ్రీమంతము, దివాళీ పండగ, దివాళీ షాపింగ్ కూడా అయిపోయింది. తర్వాత ఎంత ముద్దుగున్నాయి. ఒక జత ఇంట్లో పెట్టు, అందరికి కూడా ఒక్కొక్కటి ఇద్దాము. పింక్ తేలేవు కదా? ఉన్నాయి అవే కలర్లు. పర్పుల్ పెడదాం మరి, ఫేవరెట్. 2 ఇవి వీళ్ళకో జత మీకో జత, 2 సేమ్ ఉండాలి కదా మరి. డైమండ్, ఇది అమెరికాకి వెళ్ళి తెప్పించినాను స్ప్రే. మంచిగా ఉంటుందా స్మెల్? అప్పుడే ఇప్పుదాంలే పెట్టేసి కదండి. దాంట్లో పెట్టు. దీంట్లో దీపాలు ఇవి ఇప్పుడు ఇస్తే కదా దీపాలు కూడా. దొంతులే ఇచ్చినవే నాకు. అవునా? ఆ పూలదండ పెట్టు. ఇది వేయడం ఉంది మరి. అవో ఇక్కడ ఉన్నాయి. ఇవి అందరికీ మనం పసుబొట్టు లాగిద్దాం, దీపావళి కదా వచ్చిన ముత్తైదులకు. మిట్టుదే వద్దా మరి? ఒక్కదానికి తెచ్చినావా? ఒక్కళ్ళకి వాళ్ళకి జత కూర్చోబెట్టి వాడికి కూడా వేయొద్దు అట్లా. అది ఇవేంటి ఈ కవర్స్. ఇది టిక్లీ ప్యాకెట్, కోను, మెంది కోను, దీపాలు, స్ప్రే బాటిల్, ఇక బట్టలతోని స్వీటు పూలు ముట్టించినాం కదా. ఇక అందరికి కవర్లలో వచ్చిన వాళ్ళకి ఏదానికి ఇవేమో దానికి ముట్టిద్దాం. సరే, ఇవి అయిపోయినాయి పక్కన పెట్టి. మంచి ఐడియా వచ్చింది నీకు. ఇప్పుడు కమింగ్ దివాళీకి మంచి పసుబొట్టు, పండు అవి ఇవి అనే బదులు ఇంట్లో లడ్డు స్వీట్ వేసి ఇవి ఇస్తే వాళ్ళు ఆయన మిక్స్ చేస్తే ముత్తైదులకు మంచిగా శుక్రవారం రోజు ఇవన్నీ ఇచ్చి. బాగుంది నీ ఐడియా.
దివాళి ముందు అవుతుంది కదా, అది కూడా జరుపుకున్నట్టు. పూలదండలు అది జరుపు, ఫ్రూట్స్ది ఇవన్నీ పసుపు బొట్టుకు, అవి ఫ్రూట్స్, ఇవి పసుపు బొట్లకు వచ్చిన వాళ్ళకు ఇవన్నీ పెట్టుకోవడానికి పూలు ఉన్నాయి, అందులో పెట్టేస్తాం. ఇప్పుడు ఇలా టిక్లీ కూడా వచ్చింది కదా, ఇంకేముంది ఇంట్లో పెట్టేది ఏం లేదు కదా, ఏం లేదు ఇక. ఇవి ప్యాక్ చేద్దాం, తర్వాత ప్యాక్ చేద్దాం. అవి తర్వాత ప్యాక్ చేసుకుంటే ఇవ్వాలి కదా. ఇగో నా కోసం ఇవన్నీ రెడీ పెట్టిండ్రు అనమాట. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత అందరు కలిసి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. చూసిండ్రు కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా మా అత్తమ్మ ప్రతి ఒక్కటి ఏది తక్కువ కాకుండా అన్నీ చూసుకుంటుంది అనమాట. చూసిండ్రు కదా నా అవుట్ఫిట్. ఇగో లాస్ట్ రెడీ అయిన తర్వాత సో వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వీలవ్వలేదు. చూడరా మా అన్న వాళ్ళైతే ఫోటోషూట్ స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఫోటోకి పోజ్ ఇచ్చిన కొద్దిసేపు వీడియోస్ అట్లా తీసుకున్నాం అనమాట. వాళ్ళు అటు నుంచి వస్తున్నారు, అటు సైడ్ ఇటు సైడు. ఇంకో మా వదిన హారతి పట్టుకొని రెడీగా ఉంది. అందరు ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క ఫ్రూట్ అట్లని అప్పాలు అవన్నీ పట్టుకొని రెడీ ఉన్నారనమాట. మా వదినని చూసిండ్రు కదా, మా వదినని కూడా స్నీవా స్టూడియో నుంచి మా స్నిగ్ధ ప్రియనే రెడీ చేసింది. ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి. అట్లనే చూసిండ్రు కదా బుట్టిలు, మా అత్తమ్మ అసలు ఇంట్లో సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం, కానీ బుట్టిలన్నీ పట్టుకొచ్చింది మా వదిన గిట్లా. ఇవన్నీ దీంట్లో పెట్టుకొని వస్తుంటే చూడ్డానికి కూడా చాలా బాగుందనమాట. సో మా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, అందరు వచ్చి మంచిగా చేసిండ్రు. ఇగో మా అత్తమ్మ వస్తుంది చూడండి. మా అత్తమ్మని కూడా స్నిగ్ధ ప్రియనే రెడీ చేసింది. ఎట్లా ఉందో కామెంట్ చేయండి మా అత్తమ్మ. నేను చూసిండ్రు కదా ప్రతి ఒక్క ఐటెం, గాజులు, పువ్వులు, అన్ని ఫ్రూట్స్, అన్ని రకాల పిండి వంటలు, దండ కూడా తీసుకొచ్చింది. మీ దాంట్లో దండ వేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అన్నీ ఒక్కొక్కటి పెడుతున్నారు. ఇంకా ఊర్లలో ఏంటిదంటే పాట పాడుకుంటూ వస్తారనమాట. ఇంకా మనకి ఇక్కడ రావు కాబట్టి పాడలేదు. ప్రతి అమ్మకి కోరిక ఉంటుంది కదా, ఒకవేళ అంచనా లేకున్నా లేకపోయినా సరే, ఆచారం ఉన్నా లేకపోయినా ఇట్లా శ్రీమంతం చేసుకోవాలా 5 months రాగానే 7 months రాగానే అని ఉంటుంది కదా. సో ఎవరికైనా ఉంటుంది. ఇది నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ గ్రాండ్గా చేసిండ్రు. అట్లనే మా అమ్మ వాళ్ళకి లేదు, అత్తమ్మకు ఉంది కాబట్టి అత్తమ్మనే చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ కూడా సింపుల్గా చేద్దాం అనుకుని ఇంట్లోనే చేసుకున్నాం, కానీ మంచిగా అయింది. ఇక ఫస్ట్ అయితే అన్నీ పెట్టేసి బొట్టు మా అత్తమ్మ వాళ్ళు పెట్టి చీర అవన్నీ పెడతారనమాట. ఏ పండగ పబ్బానికైనా సరే మా అత్తమ్మ ప్రతి ఒక్కటి చేస్తుంది అనమాట, ఏది చేసేదన్నా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు దూరం ఉంటుంది, మా అమ్మ నా దగ్గరనే ఉంటుంది, కానీ మా అన్న వదిన అక్క వాళ్ళందరూ దూరం ఉంటారు. వాళ్ళు రానికి కూడా కొంచెం వీలు కాదనమాట, సెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు కూడా పనికి వెళ్ళంది లేరు. సో ఇక్కడికి హైదరాబాద్కి రావాలంటే వాళ్ళకి చాలా కష్టం. అయినా సరే మా అత్తమ్మ ప్రతిదీ అర్థం చేసుకొని ఇంకా మా వదిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి ఏది తక్కువ కాకుండా ఇట్లా చేస్తారన్నమాట. ఇంకా మా అత్తమ్మ సైడ్ నుంచి అంటే అమ్మమ్మ అంటే నాకు నానమ్మ అవుతుంది, మా అత్తమ్మకు అమ్మ. సో తను కూడా వచ్చింది. అట్లనే మా ఆయన వాళ్ళ మేనమామ భార్యలు వాళ్ళందరూ వచ్చిండ్రు అన్నమాట. అందరు కలిసి మంచిగా వేసిండ్రు. మా వదినమ్మ బొట్టు పెట్టి స్టార్ట్ చేసింది. ఇంకా మా అత్తమ్మనే ఫస్ట్ గాజులు వేసి పువ్వులు పెట్టి అన్నీ చేసిందనమాట. ఇంకా మీకు తెలుసు కదా శ్రీమంతం రోజు ఏమేమి చేస్తారో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇంకా మాకైతే ఇట్లా చేసిండ్రు అనమాట. గాజులు కూడా అన్ని రకాల గాజులు కూడా మా అత్తమ్మని కొనుక్కొచ్చిందనమాట. అన్ని రకాల కలర్వి అట్లనే నాకు మ్యాచింగ్ అయ్యేటి ప్రతి ఒక్కటి తీసుకొచ్చింది, సైజ్ని బట్టి కూడా. సో ఇట్లా ఎవరైనా చేస్తారా చెప్పండి? అంటే ఎంత అదృష్టం ఉంటే ఇట్లా చేయాలి. సో చాలామంది అనుకుంటారు అత్త ఎప్పటికీ అమ్మ కాలేదని, కానీ మా అత్తమ్మ మాత్రం ఖచ్చితంగా అమ్మలాగానే చూసుకుంటుంది నాకు. మీకు ఆల్రెడీ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.
ఇంకా మా వదిన కూడా నాకంటే పెద్దది, అట్లనే ఆడపడచ్చు అని అస్సలు ఎప్పుడు ఆ ఫీలింగే ఉండదు. ఎందుకంటే మేమిద్దరం అక్క చెల్లెల్లాగా ఉంటాము. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. ప్రతి పండగ కానీ ఏదన్నా సరే ఏం వేసుకోవాలా ప్రతి ఒక్కటి సేమ్ ఇంకా అక్క చెల్లెలు ఎట్లుంటారో అట్లనే ఆలోచించుకుంటున్నాం అన్నమాట. సో ఆడపడుచులాగా నేను ఇట్లా ఉండాలా, పెత్తనం చలాయించాలా అనేది మా వదిన మనసులో అస్సలు ఉండదన్నమాట. నన్ను చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటుంది ఇంకా. సో ప్రతి ఒక్కటి దగ్గరుండి నాకు ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అన్నీ చూస్తారు. ఇగో ఇక్కడ అత్తమ్మ దండ కూడా తీసుకొచ్చింది. సో దండ కొందరు వేస్తారు, కొందరు వేయరంట. సో నాకైతే వేసిండ్రు ఇక్కడ దండ. మా ఆయననే ఫోటోగ్రాఫర్ అయిపోయిండు అనమాట. చూసింటారు కదా మంచిగా జమాయించి పెడుతున్నాడు ఇటు అటు ఉంటే. ఇంకా అన్నీ చూసుకున్నాడు ఇంట్లో దీంట్లోనే. కానీ ప్రతి ఒక్కటి తెలుసు కదా, మీరు వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు మా ఆయన నాకు ఎంత సపోర్ట్ చేస్తాడో అన్నిట్లో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ కూడా అసలు రా ఫోటో దిగుదాం పక్కన కూర్చో అంటే కూడా వద్దు ఫొటోస్ మిస్ అవుతాయి అని చెప్పేసి ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. అట్లనే స్వీట్ బాక్సులు తీసుకొచ్చిండ్రు. అన్నీ డ్రై ఫ్రూట్స్వే అన్నమాట, ఎక్కువ స్వీట్ లేనివి. అట్లే వితౌట్ షుగర్ బెల్లంతో చేసినవి.
సబ్స్క్రైబ్ చేసుకున్నోడు మాత్రం మర్చిపోకండి. అట్లానే నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, అది కూడా నేను వీడియో పెడతాను. అంతవరకు నా ఛానల్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో. అట్లనే ఈరోజు ఎట్లా ఉందో నా శ్రీమంతం అది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.